ఒక అడవిలో ఒక శాంతమైన సాధువు నివసిస్తూ ఉండేవాడు. ఆ సాధువు ప్రతి జీవిని దయతో ప్రేమించేవాడు. అదే అడవిలో ఒక అఘోరుడు కూడా ఉండేవాడు. ఆ అఘోరుడి రూపం భయంకరంగా ఉండేది. కానీ అతనికి శివుడంటే అపారమైన భక్తి ఉండేది. ఒకరోజు సాధువు అఘోరుడు అడవిలో వెదురుపడ్డారు. అఘోరుడు సాధువును ప్రశ్నించాడు. నీ మార్గం వేరు, నా మార్గం వేరన్నాడు. అయినా మనిద్దరం శివుణ్ణే పూజిస్తున్నామన్నాడు. ఎవరి మార్గం గొప్పది అని అడిగాడు. సాధువు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు. మార్గం వేదైనా గమ్యం ఒక్కటే అన్నాడు. దయతో అయినా త్యాగముతో అయినా అన్నాడు చేరేది ఆ శివుణ్ణే అన్నాడు. ఆ మాటలు అఘోరుడికి మనసును మార్చాయి. రూపం ముఖ్యం కాదు, మనం మనసారా ఆ శివుణ్ణి భక్తితో పూజిస్తే చాలు, ఆ శివునికి చేరుకుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.